లోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మొత్తం మీద నేపాల్కి తాత్కాలిక ప్రధానమంత్రి ఎంపికయ్యారు. తాత్కాలిక ప్రధానమంత్రిగా సర్వోచ్చ న్యాయస్థానపు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సుశీలా ఖార్కి ఎంపికయ్యారు. సుశీలా ఖార్కి తక్షణము ఆమె ముందు 3 బాధ్యతలు ఉన్నాయి. మొట్టమొదటి, దేశంలో శాంతియుత వాతావరణాన్ని ఏర్పాటు చేయటం, ప్రస్థాపించటము. రెండవది, విధ్వంసానికి గురైనటువంటి భవనాలు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయస్థానం ఏదైతే ఉందో అది, తర్వాత పార్లమెంటు భవనం, వీటి మరమ్మతులు వీలైనంత త్వరగా చేయించటము. మూడవది, అన్నిటికన్నా ముఖ్యమైనది, వీలైనంత త్వరగా ఎన్నికలను జరిపించడం. ఈ 3 పనులు ఆమె చేసి ఆమె పక్కకి తప్పుకోవాలి. ఇది ఇప్పుడున్నటువంటి అవగాహన. ఆమె తాత్కాలిక ప్రధానమంత్రి మాత్రమే. బంగ్లాదేశ్లో కూడాను షేక్ హసీనా దేశం వదిలి పారిపోయిన తరువాత దేశాధినేత పారిపోలేదు, ఆయన ఉన్నారు. తరువాత ఆయన దేశం వదిలి మలేషియాకి పారిపోయారు. అప్పుడు కూడాను సైన్యము, అమెరికా యొక్క ప్రోద్బలము, తర్వాత ఈ ఇస్లామిక్ మతోన్మాద సంస్థ అయినటువంటి జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్, తర్వాత హిఫాజతే ఇస్లామీ వంటి సంస్థలు, వాటికి సంబంధించినటువంటి యువ నాయకులందరూ కూర్చుని అమెరికా ప్రతిపాదించినటువంటి మహమ్మద్ యూనుస్ని పదవిలో కూర్చోబెట్టారు. మహమ్మద్ యూనుస్ ఎన్నికలు జరిపించటం ఆయన లక్ష్యం కాదు, అమెరికా ఎజెండాని పాటించటము, ఈ ఇస్లామిక్ ఎజెండా ఏదైతే అతివాద సంస్థలు తీసుకొచ్చే దాన్ని పాటించటం. అందుకే ఆయన దాదాపు ఏడాది కావస్తున్న పదవిని వదిలేటటువంటి ప్రస్తావన చేయటం లేదు. ఎన్నికలు కూడా వీలైనంత ఆలస్యం చేసే పని చేస్తున్నారు. నేపాల్ దీనికి కొంత భిన్నంగా ఉంది. నేపాల్లో ఎంపికైనటువంటి తాత్కాలిక ప్రధానమంత్రి వీలైనంత త్వరగా తాను ఎన్నికలు జరిపిస్తానని చెబుతున్నారు. ఆమె ఆ రకంగా నేపాల్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల కారణంగా, నేపాల్లో ఉన్నటువంటి మతోన్మాదం ఇవి తక్కువగా ఉన్నటువంటి కారణంగా ఈమె రాజకీయాల్లో ప్రవేశించటం కానీ, తానే స్వయంగా అభ్యర్థి అవ్వడం కానీ ఇవి జరుగుతాయన్నట్టుగా కనిపించటం లేదు. జరిగే అవకాశాలు కూడా తక్కువ కనిపిస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిది, రోడ్ల మీదకొచ్చి హింసకు పాల్పడి లాఠీలను, తూటాలను ఎదుర్కొన్నటువంటి విద్యార్థులు తాత్కాలిక ప్రధానమంత్రి ఎంపికలో ఎలాంటి పాత్ర వహించలేదు. ఎందుకంటే వాళ్ళు కోరుకున్నటువంటి వ్యక్తి బాలేంద్ర షా కాఠ్మండు మేయర్, పశ్చిమ భారత వ్యతిరేకి. ఆయన వెనుక గ్రేటర్ నేపాల్ మ్యాప్ ఉంటుంది, అందులో భారతదేశానికి చెందినటువంటి భూభాగాలు కూడా ఉంటాయి. ఆయన పదవిని తీసుకోలేదు, ఆయన పేరు వెనక్కి వెళ్ళింది. 2 కారణాలు. ఒక కారణం ఏంటంటే ఆయనకు 36 ఏళ్లే, తాత్కాలిక ప్రధానమంత్రి అయితే ఆయన రాజకీయ జీవితం ముగిసిపోతుంది. రెండవ ప్రధానమైన కారణం ఏంటంటే ఈ సమయంలో నేపాల్లో ఉన్నటువంటి పాలక వర్గానికి భారత్ అవసరం ఉంది. అందుకని ఆయన పక్కకి పెట్టారు. ఏమాత్రము పెద్ద ఆమోదం లేనటువంటి కుల్ ఘీసింగ్ అనేటటువంటి విద్యుత్ అధికారి ఒక ఆయన పేరు వచ్చింది, అది కూడా పక్కన పెట్టి చివరికి సుశీలా ఖార్కిని ఎంపిక చేశారు. సుశీలా ఖార్కి ఎంపిక వెనుక వాస్తవానికి అల్లరి చేసినటువంటి ప్రజానీకం కానీ, రోడ్ల మీదకి వచ్చిన యువత కానీ ఈ నిర్ణయంలో పాలు పంచుకోలేదు. ఎవరు చేశారు ఈ నిర్ణయం? నేపాల్ సైన్యం చేసింది. నేపాల్ దేశాధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్ర పౌడెల్ సైన్యము కలిసి చర్చించి సుశీలా ఖార్కి పేరుని ఎంపిక చేశారు. అంటే ఎవరైతే రోడ్లు ఎక్కారో వాళ్ళ పాత్ర అల్లరి వరకు, ఉన్న ప్రభుత్వాన్ని పారద్రోలడం వరకే. ఆ తరువాత ఎవరిని ఎంపిక చేయాలన్నది మళ్ళీ సైన్యము, మళ్ళీ పాలక వర్గం చేతుల్లోనే ఉంది. ఇది గమనించాల్సినటువంటి విషయం. నేపాల్కు చెందినటువంటి ప్రజల చేతిలో తన్నులు తిన్నటువంటి, తిరస్కరణకు గురైనటువంటి కమ్యూనిస్టు నేతలు ఎవరు కూడాను చైనాకి పారిపోలేదు. వాళ్ళందరూ కూడాను నేపాల్లోనే ఉన్నారు. ఎందుకంటే చైనా గేమ్ ప్లాన్ కొనసాగాలన్నట్టయితే చైనా అనుకూల మావోయిస్టు శక్తులు చైనాలోనే ఉండాలి. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు ఎన్నికలు జరగక మానవు, ప్రజల ఆగ్రహం చల్లబడక మానదు, మళ్ళీ తాము కొత్త నినాదాలతో ఓటర్ల దగ్గరికి రావచ్చు. అందుకనే నేపాల్ తిరస్కృత ప్రధానమంత్రి అయినటువంటి కేపీ శర్మా ఓలీ, ఖడ్గప్రసాద్ శర్మా ఓలీ ఒక ప్రకటనను జారీ చేశారు. ఆ ప్రకటనలో అయోధ్యలో కాదు నేపాల్లోనే రాముడు పుట్టాడని నేను అన్నాను,
అందుకే నన్ను గద్దె నుంచి భారతదేశం తొలగించిన అమెరికా పేరు చెప్పడం లేదు. ఇది డీప్ స్టేట్ ముద్రలు కనిపిస్తున్నాయన భారత్ని విమర్శిస్తున్నారు. అదేవిధంగా లింపియాధురా, ఆ తర్వాత మిగతా మహాకాళి, ఈ లిపులేఖ్, ఈ గ్రామాలు భారతదేశానికి చెందవు, నేపాల్కి చెందాయని నేను అన్నాను కాబట్టి నన్ను పదవిలోంచి తీశారని భారత వ్యతిరేకతను పెంచే ప్రయత్నం ఆయన చేస్తున్నారు ఒక ప్రకటన ద్వారా. ఆయన ప్రస్తుతం నేపాల్కు ఒక 27 కిలోమీటర్ల దూరంలో అజ్ఞాతంలో సైన్యం రక్షణలోనే ఉన్నారు. కాబట్టి సైన్యము ఇప్పటికీ మావోయిస్టు నేతలని సంరక్షిస్తున్నది. ఇది రెండవ ముఖ్యమైనటువంటి విషయము. నిర్ణయం వాళ్ళు చేశారు. అదేవిధంగా బహిష్కృత తిరస్కృత నేతలను రక్షిస్తున్నది కూడా నేపాల్ ఆర్మీ. ఇప్పుడు ఎంపిక చేసినటువంటి వ్యక్తి కొంత మోదీకి చాలా అనుకూలంగా మాట్లాడటము, నేను BHU బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నాను, రోజు గంగానదిని దర్శించేదాన్ని అని ఈమె చాలా కన్సీలియేటరీగా, చాలా భారతదేశం ఆనందించేటటువంటి భాష మాట్లాడుతుంది. దీని వెనుక కారణం ఏంటి? కారణం ఏంటంటే కమ్యూనిస్టు మావోయిస్టు పాలకుల్ని తిరస్కరించారు కాబట్టి చైనా నుంచి సహకారం అందేటటువంటి పరిస్థితి లేదు. నేపాల్లో ధరలు స్థిరంగా ఉండాలన్నా, నేపాల్కి ఆహార పదార్థాలు రావాలన్నా, నేపాల్కి దినసరి నిత్యావసర వస్తువులు రావాలన్నా అది వచ్చేటటువంటి మార్గం భారతదేశం నుంచే. భారతదేశం నుంచి వస్తువులు వెళితేనే అక్కడ మార్కెట్లో దుకాణాలు తెరుచుకుంటాయి. ఇది పరిస్థితి. కాబట్టి భారతదేశంతో ఈ దశలో వ్యతిరేకతను కనబరిచినట్లయితే ఇబ్బందికి గురయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రో ఇండియా కబుర్లు చెప్పేటటువంటి సుశీలా ఖార్కేని తీసుకొచ్చారు. రెండవది, అల్లరి మూకల్ని కూడా పక్కకు తప్పించి సైన్యం నేరుగా రంగంలోకి దిగింది. వాళ్ళ లక్ష్యము చైనాని భారత్ని బ్యాలెన్స్ చేయటము, అమెరికా ఎజెండాని పాటించడం. అమెరికా ఎజెండాని పాటించాలన్నట్లయితే అమెరికా నేరుగా విమానాల ద్వారా సహాయం అందించలేదు. నేపాల్కి ఏ సహాయం రావాలన్నా దానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి చైనా నుంచి రావాలి, చాలా కఠినమైనటువంటి కొండదారుల నుంచి రావాలి. నేపాల్కి చైనా దగ్గర నుంచి వెళ్ళాలంటే వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఓడరేవు షాంఘాయ్, 4000 కిలోమీటర్లు ప్రయాణించాలి. అదే భారతదేశం అయితే 1000 కిలోమీటర్ల దూరంలో కోల్కతా ఉంది. కాబట్టి భారతదేశం నుంచి 28 మార్గాలు ఇప్పటికే ఉన్నాయి. కాబట్టి ఇండియా నుంచి సరుకుల రవాణా జరగాలి, ఇండియా నుంచి మిగతా సదుపాయాలు అందాలి. కాబట్టి భారత్ పట్ల అనుకూలమైనటువంటి స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరుగుతోంది. ఇది గమనించాలి. రానున్న రోజులు నేపాల్కి అత్యంత క్లిష్టమైన రోజులు. ఎందుకంటే నేపాల్ యొక్క రాజకీయ వ్యవస్థ 4 భాగాలుగా చీలిపోయింది. ఒకటి, రాజు మళ్ళీ రావాలని కోరుకునేటటువంటి ఒక బలమైన వర్గం ఉంది. మళ్ళీ మహారాజా పరిపాలన రావాలి నేపాల్లో అన్నటువంటి కోరుకునేటటువంటి, నేపాల్ని మళ్ళీ హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని కోరుకునే ఒక వర్గం ఉంది. వాళ్ళు ఒక 15-20% మించి వాళ్ళు లేరు. రెండవ వర్గము ప్రజాస్వామ్యం ఉండాలి, రాజరికం వద్దు, కానీ నేపాలీ కాంగ్రెస్ పరిపాలన ఉండాలని కోరుకునేటటువంటి రెండవ వర్గం ఉంది. మూడవ వర్గము కమ్యూనిస్టు పార్టీ గ్రామాలలో ఇప్పటికీ పట్టు మావోయిస్టు పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ 3 పార్టీలు చీలి ఉన్నాయి. కానీ చీలినప్పటికీ ఈ 3 కలిస్తే ఈరోజు కూడాను మెజారిటీ వాళ్ళ చేతుల్లో ఉంది. మాధవ్ నేపాల్ నాయకత్వంలో, పుష్పకమల్ దహాల్ గతంలో ప్రచండ్ అన్న పేరుతో ఫేమస్, ఇప్పుడు ఉన్నటువంటి KP శర్మ ఓలీ, వీళ్ళు ముగ్గురు నేపాల్లోని 3 ప్రధానమైన కమ్యూనిస్టు పార్టీలకి నాయకులు. వీరు కాక మరొక 2-3 కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి విడిపోయి ఏ రకంగా పోరాడినా వీళ్ళకి ఎక్కువ సీట్లు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. 4వ వర్గము మధేసీ వర్గం. అంటే భారతదేశంతో నేపాల్ సరిహద్దు ప్రాంతంలో తరాయి ప్రాంతం అంటారు. తరాయిలో నివసించేటటువంటి మధేసీలు మధేసీ భాష మాట్లాడతారు. భోజ్పురికి దగ్గరగా ఉంటుంది. నేపాలీ కన్నా కూడాను వీళ్ళ భాష కొంత వేరు. సుశీలా ఖార్కే ఈ మధేసీ ప్రాంతానికి చెందినటువంటిది. కాబట్టి ఈ మధేసీ ఓటర్లు కూడా చాలా కీలక పాత్ర వహిస్తారు. కాబట్టి నేపాల్ ఎన్నికలు జరిగినా 4 భాగాలుగా ఓటర్లు విడిపోయి ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని పరిస్థితే రావచ్చును. ఇప్పుడున్నటువంటి అనిశ్చిత పరిస్థితులు కొనసాగవచ్చును. మళ్ళీ కూటమి రాజకీయాలు, కుమ్మక్కు రాజకీయాలు, పదవుల పంపకాల పందేరాల రాజకీయాలు మళ్ళీ కొనసాగవచ్చును. కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి తిరస్కృత నేతలు మళ్ళీ ఏదో ఒక రూపంలో తిరిగి రావచ్చు. కాబట్టి నేపాల్లో రానున్న రోజులు సంక్షోభపూరితమైనటువంటి రోజులు. అమెరికన్ ఎజెండాని అమలు చేయాలనుకున్నటువంటి వర్గాలు
భారత ప్రేమను నటిస్తున్నాయి. ఈ గేమ్ని అర్థం చేసుకోకపోతే అక్కడ ఏదో మోదీ గారి మాస్టర్ స్ట్రోక్ వల్ల ఒక్కసారిగా మోదీ అనుకూల వ్యక్తి తాత్కాలిక ప్రధానమంత్రి అయ్యారని, లేకపోతే నేపాల్ సేనాధిపతి అయినటువంటి అశోక్ సిగ్దేల్ ఆయన పృథ్వీనారాయణ్ షా బొమ్మని వెనక, అంటే నేపాల్ యొక్క మొట్టమొదటి మహారాజు, మొత్తం నేపాల్ని కలిపి అద్భుతమైనటువంటి సైన్య శక్తిగా దాన్ని తయారు చేసినటువంటి రాజు పృథ్వీనారాయణ్ షా 1820 ప్రాంతంలో వచ్చారు. ఆయన బొమ్మని వెనక్కి పెట్టుకుని ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కాబట్టి ఈయన జాతీయవాదము, లేకపోతే హిందూ రాష్ట్రము, లేకపోతే నేపాలీ రాజవంశానికి అనుకూలంగా ఉంటారని భావించటము పొరపాటు. నేపాల్లో అమెరికా ఎజెండాని, చైనాని దూరం పెట్టాలన్నటువంటి ప్రయత్నం జరుగుతోంది. దానికి భారత్ నేల అవసరం కాబట్టి కొద్దిగా భారత అనుకూల కబుర్లు వినిపిస్తున్నాయి. కానీ రానున్న రోజుల్లో నేపాల్లో అంతర్గతంగా, నేపాల్ ఆధారంగా నడిచేటటువంటి గేమ్లో కూడాను చాలా కీలకమైనటువంటి క్లిష్టమైనటువంటి ఘట్టాలు రాబోతున్నాయి. ఏ పార్టీకి మెజారిటీ రాని పరిస్థితి వస్తే ఇప్పుడున్న పరిస్థితే కొనసాగుతుంది. అధికార యంత్రాంగం మారలేదు, కొత్త రాజకీయ వర్గం పుట్టుకొచ్చే అవకాశం లేదు. ఇవే పార్టీలు, ఇవే నాయకులు వేరే పేర్లతో ఏదో రకంగా మళ్ళీ రంగంలోకి వచ్చినట్టయితే నేపాల్లో ఏదీ మారేటటువంటి స్థితి లేదు. ఒక అనిశ్చిత రాజకీయాల వైపు నేపాల్ ప్రయాణిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.